అన్యాయానికి ఎదురుగా అగ్ని. నమస్తే. ప్రస్తుతం మనం నారాయణపేట మున్సిపాలిటీ పరిధిలో స్థానికంగా వార్డు 7లో ఉన్నాం. 7th వార్డు నుంచి సంపూర్ణంగా బీజేపీ పార్టీ బలపరిచిన డి మల్లేష్ గారు అయితే మనతో ఉన్నారు. సో వారి మాటల్లోనే ఏదైతే కౌన్సిలర్ బరిలో ఉండడానికి కారణం ఏంటి, సో ప్రస్తుతం వార్డులో కూడా భారీ ఎత్తున ప్రచారం చేస్తున్నట్టు మనకు కనిపిస్తూ ఉంది. సో ప్రచారంలో ప్రజల నుంచి ఎటువంటి సమస్యలు వారి దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో వీరు కూడా ఏ సమస్యలు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు, రేపు గెలిచిన తర్వాత కూడా వార్డు కోసం ఏమేం చేద్దాం అనుకుంటున్నారు, ఇలా పలు అంశాలపై వారితో మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తేనా? నమస్తే సార్. ఎట్లా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాం సార్. సో మొదటగా మాట్లాడుకుంటే పొలిటికల్గా మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారా? మీ నుంచే సార్? నేనే సార్. ఫస్ట్ మా ఫ్యామిలీలో నేను దిగింది ఫస్ట్. సో ఎందుకు మీ ఫ్యామిలీలో ఎవరు లేరు? పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉన్నారు సార్, ఉన్నారు. బీజేపీలో తిరిగాడినాం మనం. మా కుటుంబమే బీజేపీ. ఒక కార్యకర్తగా పని చేసుకుంటూ పోయినాం. మరి కార్యకర్తగా ఉన్న ఫ్యామిలీ నుంచి మీరు ఒక కౌన్సిలర్ అవుదామనే ఆలోచన ఎందుకు వచ్చింది? మాకైతే ఆలోచన లేకుండే సార్. అది ఎస్సీ అనే వచ్చింది కదా సార్, రిజర్వేషన్ కోటా వచ్చింది. ఈ రిజర్వేషన్ కోటాలో మాకు పిలిచి మాకు ఇచ్చినారు. అంటే మీరు ఈ వార్తలో పని చేస్తారు అని గురించి ఇచ్చినారు. పబ్లిక్ కూడా పేరు ఉంది కొద్దిగా మాకు, దాని గురించి ఇచ్చినారు సార్. సో ప్రస్తుతం 7వ వార్డులో అయితే ప్రచారం చేస్తూ ఉన్నారు. 7లో 100% ప్రచారం అవుతుంది. పబ్లిక్ సపోర్ట్ ఉంది. ఎట్లా? సో ప్రచారంలో ఈ వార్డులో ఎటువంటి సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి? అన్ని మూడు సమస్యలు సార్. మూడు ఏడాడ జామ్ అయినవి. రోడ్లు లేవు, అంతా కంప చెట్టు. ఒక పిల్లగాడు ఏమో, చిన్న పిల్లగాడు ఏమో సైకిల్స్ కమ్మంటే కంపలు నడుస్తున్నాడు. లైట్స్ లేవు, లైట్స్ సొంతం మనం నేర్పించుకున్నాము. ఎలక్షన్ ఆగడానికి ఆలోచన లేదు మాకు. రాజకీయాల్లోకి రావాలని ఆలోచన లేదు, సొంతం మేము చేసుకున్నాము. అది చూసి ప్రజలు ఏం చేస్తున్నారంటే మా ఏరియాలో అన్న మీ ఆగలే అని ఫోర్స్ చేసినారు. అందుకే ఆగినాం మనం. సో ప్రజల ఒత్తిడి మేరకే నిలబడ్డాం. సో మీరు అంటే రాజకీయాల్లోకి రాకముందు కూడా వార్డులో అనేక పని చేసినాం మనం. ఏమేమి చేసారు సార్? గణపతి కూర్చోబెట్టినాము, అమ్మవారు కూర్చోబెట్టినాము, రోడ్ వేయించినాం, మోరీ కట్టినాం, బ్రిడ్జ్ వేసినా, కరెంట్ గుంజినా. బ్రిడ్జ్ కూడా వేసారా? సార్, బ్రిడ్జ్ వేసినాం ఇక్కడ. మా ఇంటికాడ బ్రిడ్జ్ మీద రాలేదు మీరు? అవునవును, అది మీరు నేనే సొంత అమ్మటుంటే వేసిన సార్. నేను ఇట్లా ఒక గవర్నమెంట్లు కూడా చేయలేని పని నేను చేసుకున్నా సార్. పబ్లిక్ మొత్తం బాగుండాలని ఆ బ్రిడ్జ్ వేసి మీదకి 50 ఇళ్ళు అయిన వెంట ఒక 50 మంది ఇల్లు కట్టుకున్నారు. దానివల్ల రోడ్ లేకుండే దానికి మోరీ లోపల బండి రావు బయటికి. బ్రిడ్జ్ చేస్తే బాగుంటుంది కదా అని నేను బ్రిడ్జ్ చేసిన సార్. సో ఒక చిన్నగా మోరీ కట్టాలంటేనే ఇబ్బంది. మీరు 1,80,000 పెట్టినా సార్ నేను ఆడ అమౌంట్. ఎప్పుడు ఎన్ని ఇయర్స్ అవుతాం సార్? 3 ఇయర్స్ అవుతుంది అది కట్టి నేను. సో ఇక్కడ చాలా మంది అంటే ఇక్కడ ఉన్న దాదాపు 50-60 ఇళ్ళకి ఇన్క్వైరీ చేసుకోండి మీరు. ఇన్క్వైరీ చేయండి. నేను బ్రిడ్జ్ వేసినా లేదా రోడ్ వేసినా లేదా కంకర్ సిమెంట్ కలిపి నేను రోడ్ వేయించుకున్నాం మేము. సో మరి ప్రచారంలో ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారు? ప్రజలు ఏమంటున్నారు? అన్నది బాగా వచ్చినావు, పని బాగా చేస్తారు మీరు. పార్క్ ఉంది మనది ఎంత, ఆ కంపలా పిలిచినారు అట్లే. గేట్ వేసినా బంద్ చేసినారు దాన్ని. ఒక్క దినం వచ్చి పార్క్ ఏమనేది చూస్తున్నారు ఇంతవరకు. ఆ పార్క్ ఆడ లైట్లు లేవు, డోర్ బంద్ లేక పార్క్ అది. ఇంతవరకు పార్క్ చేసినారు. ఏదో నామకే వస్తే ఓపెన్ చేసి పెట్టినారు అది. సో మీరు లైట్లు వేసారు దానికి? లైట్ వేసిన బిల్ ఇచ్చినాం సార్. పోయి ఒక అప్లికేషన్ పెడతాయి, ఇస్తాము, రేపు చేస్తాము, ఎల్లుండి చేస్తామంటున్నారు. ఇంతవరకు ఎవరు రాలేదు. 10 ఇయర్స్ అయ్యాది మళ్ళీ. ఎస్ఆర్ఐడి ఉండనప్పుడు కొద్దిగా వచ్చి పార్క్ మీద చేసిపోయినావు, కానీ ఇప్పుడు వచ్చి మీరు గ్యాస్ చేస్తున్నారు. చూడు 2 నెలల నుంచి వస్తానే ఉంది. సో మరి ఇప్పుడు ఫిబ్రవరి 11వ తారీఖు వచ్చి ఓటింగ్ ఉండబోతా ఉంది మన మున్సిపాలిటీ పరిధిలో. ఇప్పుడు ఉంది సార్ ఓటింగ్. సో మరి దానికి సంబంధించి మరి మీరు ఒకవేళ ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించి గెలిపిస్తే ఏం చేద్దాం అనుకుంటారు వార్డు కోసం? మనం వార్డు బాగుండాలి సార్. మెయిన్ రోడ్డుకి వెళ్ళి రోడ్ లేదు మాకు, మోరీలు లేవు. ఒక కచ్చడ బంది రాదు మున్సిపాలిటీకి, సఫాయి చేసినట్టు రాదు. ఇక్కడ ఎవరు అనేది రాదు, అడుగు అయిపోయింది మన ఏరియా. సున్నికనే నారాయణపేట అంతే. చూడడానికి నారాయణపేట పల్లెటూరు లాగా ఉంది. మనం ముస్లిమ్స్ ఉన్నాం, హిందూ ఉన్నాం, అంతా అన్నదమ్ములాగా ఉన్నాం మనం. మొత్తం అన్నదమ్ములాగా ఉన్నాం మనం. కానీ ఒక్కడు ఎవరు చేస్తాడు అది వచ్చి. సో చాలా మంది ఇప్పుడు హిందూ ముస్లిమ్స్ అనేది భేదవాదం ఏం లేదు సార్. మొత్తం ఒక్క అన్నదమ్ములాగా ఉన్నాం. పొద్దుగా లేస్తే అక్క, అన్న, అప్ప అని మాట్లాడుకుంటూ ఉంటాం. మనం అంతా కలిసి ఉన్నాం సార్. మనం పార్టీ గురించి కాదు, మనం పబ్లిక్లో ఉన్నాం సార్ మనం అంతే.
సో గతంలో కూడా చాలా మంది నాయకులు 7th వార్డుకు సంబంధించి ఎవరు ఏం చెప్పలేరు సార్, ఏం మాట్లాడినారు, వచ్చినారు, పోయిన ఓటు అడిగినారు అంతేగాని ఏ పని చేసినారు, ఒక్క పని చేసినారు ఇంతవరకు. గెలవక ముందు అనేక వాగ్దానాలు ఇచ్చి అది చేస్తాం ఇది చేస్తాం అవన్నీ వేస్ట్ మాటలు సార్, అవన్నీ వాదాలు ఇచ్చినారు, 100 వాదాలు ఇచ్చినారు. ఒక 500 1000 వేసినారు, ఓటు తీసుకున్నారు, వేసుకున్నారు, పోయినారు అంతే. వాళ్ళు ఇక్కడ తిరిగి చూసలేరు. మరి రేపు గెలిచిన తర్వాత మీరు కూడా వాళ్ళకి వెళ్తారా? మాకు ఈడే ఉన్నాం కదా సార్, ఉన్నది ఈడ ఉంది కదా, ఇల్లు ఈడ ఉంది, ఉన్నది ఇద్దరే మనం ఇంట్లో, మాకు పిల్లలు ఎవరు లేరు కదా నాకు. వాడే మాకు కొడుకుల్లాక, ఈ వాడే మనది, ఈ వాడి గురించి మనం నిలబడినాం అంతే. సో ఫైనల్గా ఫిబ్రవరి 11వ తారీఖు రోజు ఓటు వేసే మన 7th వార్డు ఓటర్స్కి మన ఛానల్ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? చిన్నతను ఏం చెప్పలేదు సార్, మంచి చేయరు, మంచి ఓటేది, మీ పని చేసుకుందాము, మా ఇంటోళ్ళకి ఉందాము, అందరూ హిందూ కానీ ముస్లిమ్స్ కానీ అన్నదమ్ములకు ఉందాము, మా ఏరియా మంచి చేసుకుందాము, మా ఏరియా డెవలప్మెంట్ చేసుకుందాము, అందరూ మంచిగుంటే మంచిగుంటుంది, అంతా మా ఆడపిల్లలే, మా అక్క చెల్లెళ్ళకి అన్నదమ్ములకు ఉందాము అని చెప్పినాను సార్. నేను వేయండి అని అడుక్కుంటున్నా ఓటు నేను. ఓకే, సో ఇది ఏదైతే మల్లేష్ గారి మాటల్లో వార్డులో సో కొన్ని సంవత్సరాల నుంచి అనుకోవచ్చు నారాయణపేటలో చిట్ట చివరి వార్డుగా అయితే 7th వార్డు అయితే కనిపిస్తూ ఉంది, కానీ అభివృద్ధి కూడా చిట్ట చివరిలో ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. సో స్థానికంగా సో మనం వస్తూ ఉంటే కనీసం ఒక రోడ్డు సౌకర్యం కూడా లేకుండా ఒక దారుణమైన పరిస్థితులు వార్డులో ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా వారి మాటల్లో చెప్పినట్లు రోడ్డు గురించి కావచ్చు, పార్కుకు సంబంధించిన మెయింటెనెన్స్ లేకపోవడం కావచ్చు, స్థానికంగా అనేక ఒక డ్రైన్స్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, డ్రింకింగ్ సమస్య కావచ్చు, అనేక ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉన్నాయి. సో కాబట్టి ఫిబ్రవరి 11వ తారీఖు రోజు 7th వార్డు నుంచి ఓటు వేసి ప్రతి ఒక్క ఓటర్ ఆలోచన చేయాలి, సరైన వ్యక్తులు ఎవరు, సమర్థవంతమైన వ్యక్తులు ఎవరు. సో రాజకీయాల్లో సేవ చేయడానికి ఎవరు వస్తూ ఉన్నారు, రాజకీయాల్లో సంపాదించడానికి ఎవరు వస్తూ ఉన్నారు. మనం సరైన వ్యక్తికి, సరైన నాయకునికి కౌన్సిలర్గా గెలిపించినప్పుడే వార్డు అనేది అభివృద్ధి విషయంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఏ చిన్న ఏమరపాటు ప్రయత్నం చేసినా మళ్ళీ 5-6 సంవత్సరాల వార్డు అభివృద్ధి విషయంలో వెనక్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని ఆలోచన చేసి ఫిబ్రవరి 11వ తారీఖు రోజు 7th వార్డు నుంచి ప్రతి ఒక్క ఓటరు సరైన వ్యక్తిని కౌన్సిలర్ సీట్లో కూర్చోబెట్టి వార్డు అభివృద్ధి విషయంలో ప్రతి ఒక్క ఓటర్ తోడ్పాటును అందిస్తారని కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. మంచి మెజార్టీతో గెలవాలని. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్.